హాయ్ అండి. ఇవాళ నా చిన్న మినీ వ్లాగ్ ఇలా అయితే గడిచిందనమాట. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి. ఇవాళ అయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉగ్గాని చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా పప్పు అన్నం అయితే చేసి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నిజంగా ఎలానో అనిపిస్తుందండి. ఈ పప్పు స్మెల్ వస్తుంటే ఇంకా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మంచి స్మెల్ అయితే వస్తుంటుంది కదా పోపు పెట్టేటప్పుడు. ఇది అందరికీ ఆల్మోస్ట్ ఇష్టమేలేండి. పప్పు చూడండి ఎలా పొంగిపోయిందో, కొంచెం అయితే వాటర్ ఎక్కువ అయిపోయింది, పొంగిపోయిందనమాట. రైస్ కుక్కర్ ప్లేట్ చూడండి, ఎంత కడిగినా కూడా సామాన్ల పైన వాటర్ ఉండడం వల్ల అలా కనిపిస్తుంది. ఫ్లోరైడ్ వాటర్ ఏమో అసలు అర్థం కాదు. కడిగినా కూడా కొంచెం అట్లా వైట్గా డాట్స్ అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. అది ఎందుకనేది అర్థం కాదు. పోపులో కొంచెం ఆయిల్ ఎక్కువైనా టెన్షన్ అయిపోతుంది అనమాట. పప్పు అంతా ఆయిల్గా ఉంటుందేమో అని, కానీ కొంచెం ఆయిల్ పడకుండా ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇంక తర్వాత వచ్చేసి పోపు పెట్టేసి ఫైనల్గా సామాన్లన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సరే, అయితే మీరు థంబ్నెయిల్ చూసినారు కదా. ఈ గోరీ క్రీమ్ గురించి అయితే నేను చెప్తాను. డాక్టర్స్ అయితే ఇదేం సజెషన్ చేయరండి. స్కిన్ అయితే వైట్ అయితే వస్తుంది, కానీ ఇది వాడడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. చెంపల దగ్గర కానీ ఇట్లా నోస్ దగ్గర కానీ మచ్చలంతా మాదిరి వచ్చేసి రెడ్ అయిపోతుంది స్కిన్. అస్సలు వాడకూడదు దీన్ని వాడితే ఫ్యూచర్లో కళ్ళకు కూడా చాలా ఎఫెక్ట్ అయితే వస్తాయి. చాలామంది అయితే స్కిన్ షైన్ అని ఇప్పుడు ఈ మధ్య ఒక వీడియో కూడా చేశారండి సోషల్ మీడియాలో, సుమన్ టీవీ వాళ్ళు. అసలు ఆ స్కిన్ షైన్ వాడడం వల్ల ఒక అమ్మాయికి అయితే మొత్తం అంతా స్కిన్ అంతా దద్దరిచ్చేసి అంత బబ్బులు వచ్చేసినాయి అనమాట. ఫేస్ మారిపోయింది, అసలు ఆమెది చేంజ్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా డాక్టర్ సజెషన్ లేని క్రీమ్స్ ఏవైనా వాడామంటే నిజంగా మొత్తం అంతా హెయిర్ కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే పిగ్మెంటేషన్ మాదిరి మొత్తం అంతా ఇట్లా చిన్న దగ్గర కూడా హెయిర్ అయితే వస్తుంది. నేనైతే ఇది 2 బాటిల్స్ అయితే వాడానమాట. మంట వచ్చేస్తున్నా బయట ఎండకి వెళ్ళినప్పుడు. అస్సలు వాడకూడదండి. మీకు ఎవరైనా తెలిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఇది వాడకుండా.